హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో గోబీ చిల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీడియం సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేడి నీటిలో వేసి 1 నిమిషం దాకా ఉడికించుకోవాలి. ఇలా ఒక మరుగు మరిగిన తర్వాత క్యాలీఫ్లవర్ని తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 4 టేబుల్ స్పూన్ల మైదా, 2.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. పిండి బాగా క్యాలీఫ్లవర్కి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటి వేసి మంచి కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన క్యాలీఫ్లవర్ని తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఇంకో పెన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా సాసెస్ వేగాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసి సాస్ క్యాలీఫ్లవర్కి బాగా పట్టేలా హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ గోబీ చిల్లీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో కనుక మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు, నమస్తే.